పారిజాతం ముందే దాసుని షూట్ చేస్తూ సుమిత్రకి అడ్డంగా దొరికిపోయిన జోష్న అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్ అయితే జోష్నాతో ఛాలెంజ్ చేస్తాడు. త్వరలోనే కంపెనీ సీఈఓగా నా భార్య దీపని కూర్చోబెడతాను, చూస్తూ ఉండు అని కార్తీక్ అనగానే ఒక్కసారి జోష్న షాక్ అయిపోతూ అప్పుడే ఇక అంటూ ఉంటుంది కార్తీక్తో, ఏంటి బావా, అసలు ఏ చదువు రాని అక్షరం ముక్కలేని నీ భార్యని సీఈఓగా కూర్చోబెడతావా అని అడుగుతూ ఉంటే, తను సీఈఓగా కూర్చోవాలంటే ఆ సీట్లో తనకి ఉండాల్సిన అర్హత తను ఈ ఇంటి వారసురాలైనా ఉండాలి, లేకపోతే బాగా చదువుకొని తెలివితేటలతో బిజినెస్ని మొదటి స్థానంలో నిలిపే సత్తా ఉన్నదైనా అయి ఉండాలి అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే ఇక కార్తీక్ అయితే, జోష్న రెండోది ఖాయం కాదు కానీ ముందుదే ఖాయం చేసుకో అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అప్పుడే ఇక ఆ మాట విని, అంటే నీ ఉద్దేశం ఏంటి, దీప ఈ ఇంటి వారసురాలనా అని అనగానే, చూడు జోష్న, నా నోటితో కొన్ని నిజాలు చెప్పకపోవడమే కరెక్టు, కానీ త్వరలోనే నిజాలు బయటికి వస్తాయి. ఎవరి స్థానాన్ని ఎవరు ఆక్రమించుకోవాలనుకుంటున్నారో వారి బండారం మొత్తం కూడా బయటపడుతుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక జోష్న అయితే, బావకి దాసు నిజం చెప్పేశాడా, అందుకే బావ అలా మాట్లాడుతున్నాడా, అసలు ఏం జరుగుంటుంది అని జోష్న ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పారిజాతం జోష్న దగ్గరికి వచ్చి, ఏంటి జోష్న ఆలోచిస్తున్నావని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు గ్రాని, దీపని సీఈఓగా సీట్లో కూర్చోబెడతానని బావ నాతో ఛాలెంజ్ చేశాడు అని అనగానే, అసలు ఆ దీపకి ఏ అర్హత ఉందని తను ఆ సీట్లో కూర్చుంటుంది, తనేమన్నా ఇంటి వారసురాలా, లేకపోతే బాగా చదువుకొని తెలివైందా అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇదే క్వశ్చన్ని నేను బావకు కూడా వేశాను గ్రాని, కానీ బావేమన్నాడో తెలుసా, ముందుదే ఖాయం చేసుకో అన్నాడు, అంటే దీప ఇంటి వారసురాలా అన్న విషయాన్ని అన్నాడు అని అనగానే, అదేంటి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది జోష్నాతో. ఇక పారిజాతం, దీప ఇంటి వారసురాలేంటే అని అనగానే, అదే నాకు అర్థం కావడం లేదు గ్రాని, బావ ఏంటో మాటలు అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే పారిజాతం, అవునే, నిన్న కూడా నేను చాక్లెట్ తీసుకున్నానని శౌర్య దగ్గర, అప్పుడు శౌర్య నాకు ఇచ్చిందని కొంచెం ఎమోషనల్ అయ్యాను, నీలో స్వార్థం ఉంది అని అన్నాడు. నాలో స్వార్థం లేదు, అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను అని చెప్పాను, కానీ నీలో స్వార్థం ఉంది అని, అందరూ కూడా సంతోషంగా ఉండాలనే స్వార్థం కాదు నీది అని అన్నాడు. అప్పుడు నేనేమో, అసలు నాలో స్వార్థం ఉందని నువ్వేదైనా సాక్ష్యం చూపించగలవా అని అడిగాను. స్వార్థం నేను చూపించడానికి ఇంట్లోనే నిలువెత్తు సాక్ష్యం ఉంది కదా అని అన్నాడు. అసలు ఆ మాట ఎందుకన్నాడో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అనుమానం లేదు, నీ కొడుకు బావకి నిజం చెప్పేస్తుంటాడు అని అంటూ ఉంటుంది జోష్న. నా కొడుకు అలాంటి వాడు కాదే, వాడికి నువ్వంటే ప్రాణం, నీకు సంబంధించిన విషయాలు ఏమీ చెప్పనని నీకు మాట ఇచ్చాడు కదా, ఎవరికి కూడా చెప్పనని చెప్పాడు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. ముందు నీ కొడుకుకి ఫోన్ చేసి నేను చెప్పిన ప్లేస్కి రమ్మని చెప్పు అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే పారిజాతం అయితే దాసుకి ఫోన్ చేస్తుంది. దాసుకి ఫోన్ చేసి పలానా చోటుకి రమ్మని తనతో మాట్లాడాలని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక దాసు అయితే వెళ్తాడు. పారిజాతం ఫోన్ చెయ్యంగానే జోష్న పారిజాతం కారులో అయితే అక్కడికి వస్తారు. అలా వచ్చిన తర్వాత అప్పుడే ఇక పారిజాతం అయితే, రే దాసు, నువ్వు జోష్న ఇంటి వారసురాలు కాదని నువ్వు కార్తీక్తో చెప్పావా అని అనగానే, అప్పుడే ఇక దాసు అయితే, నేనెందుకు చెప్తానమ్మా, నేను చెప్పలేదు అని దాసు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జోష్న అయితే, లేదు నాన్న నువ్వు చెప్పావు అని అనగానే, లేదు నేను చెప్పలేదు అని దాసు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా సుమిత్ర అయితే అటుగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర, దాసు, పారిజాతం, జోష్న ముగ్గురు కూడా రోడ్డు మీద మాట్లాడుకోవడం అయితే చూస్తుంది. వీళ్ళ ముగ్గురు ఇలా రోడ్డు మీద మాట్లాడుకుంటున్నారేంటి, జోష్న ఏంటి దాసుని ఏదో కోపంగా అడుగుతుంది, మళ్ళీ ఏ తప్పు చేసిందో అని
సుమిత్ర అయితే కారు దిగి ఇంకా అక్కడికైతే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. సుమిత్రనైతే జోష్న, పారిజాతం కానీ దాసు కానీ ఎవ్వరూ కూడా చూడరు. అప్పుడే ఇక చెప్పు నాన్న, నిజాన్ని బావ ముందు నువ్వే బయట పెట్టావు కదా అని అంటూ ఉంటే, నేను కార్తీక్కి నిజం చెప్పలేదు అని అంటూ ఉంటాడు దాసు. అసలు జోష్న దాసుని పట్టుకొని నాన్న అంటుందేంటి, ఏ నిజాన్ని కార్తీక్కి చెప్పావా అని అడుగుతుంది అని సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం అయితే వాడు చెప్పలేదని చెప్తున్నాడు కదే, పదే పదే ఆ మాటే మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం అలా అడగంగానే అంటూ ఉంటుంది జోష్న అయితే, లేదు గ్రాని, బావ మాటలు వింటూ ఉంటే నాన్న ఖచ్చితంగా నిజం చెప్పినట్టే ఉన్నాడు. చెప్పు నాన్న, నిజం చెప్పావా? నేను ఆ ఇంటి వారసురాల్ని కాదని, దీపే ఆ ఇంటి వారసురాలన్న నిజాన్ని బావకి చెప్పావా లేదా అని జోష్న అయితే తన నోటితోనే నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. జోష్న నా కన్న కూతురు కాదా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. దాసు ఎంత అడిగినా చెప్పట్లేదని ఇక రివాల్వర్ తీసుకుంటుంది. దాసుకి గురి పెడుతుంది. నిజం చెప్తావా లేకపోతే బుల్లెట్ నొక్కమంటావా అని అనగానే అప్పుడే ఇక పారిజాతం అయితే, ఒసే జోష్న, ఏంటి నువ్వు చేసే పని, వాడు నీ కన్న తండ్రి అని పారిజాతం అంటూ ఉంటుంది. నువ్వు ఆగు గ్రాని, ఆ రోజే నిన్ను చంపేయాల్సింది, నిన్ను చంపకుండా ఊరుకున్నాను అని అంటూ ఉంటుంది జోష్న. అప్పుడే పారిజాతం షాక్ అయిపోతూ, అంటే దాసుని తల మీద కొట్టి చంపాలనుకుంది నువ్వా అని అనగానే, నీలాంటి దుర్మార్గురాల్లా ఆ ఇంటి వారసురాల్ని చెయ్యాలనుకున్నాను. నా కొడుకుని శివన్నారాయణ దూరం పెడుతున్నాడని, నా కొడుకు పేదింటి వాడైపోయాడని, శివన్నారాయణ ఇంటి వారసురాల్ని చంపేసి నా కొడుకుకు పుట్టిన నిన్ను ఆ ఇంటి వారసురాల్ని చేసి గొప్పగా చూసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు నా కొడుకునే చంపేంత దుర్మార్గురాల్లా తయారయ్యావా అని అంటూ ఉంటే, అప్పుడే అవును గ్రాని, అవును, ఇప్పటి వరకు కూడా మహారాణిలా ఎంతో దర్జాగా బ్రతికిన నేను సడన్గా నీ కొడుకు కూతుర్నని చెప్పేసరికి రోడ్డు మీద ఒక పేదదానిలాగా అయిపోయాను. కానీ ఎక్కడో ముత్యాలమ్మపురంలో పుట్టిన ఆ దీప అక్కడే పెరిగి ఇక్కడికి వచ్చి బావని పెళ్లి చేసుకొని మళ్ళీ ఈ ఇంటి వారసురాలు అయ్యింది. ఏ మనిషినైతే నేను చంపేయాలని చూశాను, అదే మనిషి నా బావని లాక్కుంది, నా ఆస్తిని లాక్కుంటుంది, నా జీవితాన్నే లాక్కుంటుంది. అలాంటి ఆ దీప కోసం మా నాన్న సొంత కూతుర్ని కూడా రోడ్డు పాలు చేయాలని చూస్తున్నాడు. నిజం చెప్పు నాన్న, లేకపోతే రివాల్వర్తో నిన్ను కాల్చను, నేను షూట్ చేసుకుంటాను అని అంటూ ఉంటే, అప్పుడు ఇక దాసు అయితే చెప్పాను అని నిజాన్నైతే కార్తీక్తో చెప్పానని జోష్న ముందు బయట పెడతాడు. అప్పుడే జోష్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. చెప్పనని చెప్పి ఎందుకు చెప్పావు నువ్వు అని అనగానే, ఎందుకు చెప్పానా, దశరథ అన్నయ్యని కూడా నువ్వు ఆస్తి కోసం చంపాలని చూశావు, పెంచిన మమకారాన్ని కూడా పక్కన పెట్టేసి ఆస్తి కోసం నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచించావు కాబట్టి నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని అంటూ దాసు నిజాన్ని బయట పెడతాడు. జోష్న చేసిన కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ విని కూడా ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే జోష్న అయితే, నా ఆశలకి, నా కోరికలకి ఎవ్వరడ్డొచ్చినా సరే వాళ్ళని నేను పక్కకి తొలగిస్తాను అని అంటూ ఉంటుంది జోష్న. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.